పేతురు రాసిన రెండో పత్రిక పేతురు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము పేతురు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము 9-10 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 9-10 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. పేతురు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము 9-10 వచనాలు. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పనులను ముఖ్యముగా పనికి మలినమైన దురాశలు కలిగి శరీరానుసారంగా నడుచుకొనుసు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. వీరు తెగువ గలవారును స్వేచ్ఛపరులై మహాత్ములను దూషింప వెరయ్యకున్నారు. మనం 9వ వచనాన్ని చదువుకుందాం. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును. ఈ మాట అందరం కలిసి నాతో కూడా పలకండి. భక్తులను శోధనలో నుండి తప్పించుటకు. దేవుడు భక్తులను శోధనలో నుంచి తప్పిస్తాడు. తన భక్తులైనటువంటి వారికి దేవుడు చేసేటువంటి అనేకమైనటువంటి మేలులు. భక్తులైనటువంటి వారిని శోధనలో నుండి దేవుడు తప్పించేవాడుగా ఉన్నాడు అన్నమాట. కాబట్టి దేవుడు తన భక్తులను ఎడల దేవుడు ఎంతో కృప కలిగినటువంటి వాడే ఉన్నాడు. తన భక్తుల ఎడల దేవుడు ఎన్నో మేలులు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి భక్తులను దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు అన్నమాట. కాబట్టి భక్తుల ఎడల దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి మరి దేవుడి యొక్క కృప కలిగి ఉన్నాడు. దేవుడు భక్తులను శోధనలో నుండి దేవుడు తప్పించేవాడుగా ఉన్నాడు. కష్టముల నుండి, బాధ నుండి, ఇబ్బందుల నుండి, సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, అనేకసార్లు అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. కానీ దేవుడు ఏం చేసేవాడుగా ఉన్నాడంటే భక్తులను శోధనలో నుండి తప్పించుటకు అని రాయబడుతూ వచ్చింది. దేవుడు భక్తులైనటువంటి వారిని ఆ భయంకరమైనటువంటి శోధన నుండి, సాపాది యొక్క శోధన నుండి, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి శోధనల నుండి, అపాయాల నుండి దేవుడు తన భక్తులైనటువంటి వారిని కాపాడి రక్షించేవాడుగా ఉన్నాడు అన్నమాట. దేవుడు తన భక్తులకు ఎంత చేయాలంటే అంతే చేస్తాడు. వారికి మించినటువంటిది దేవుడు ఎప్పుడు కూడా తన భక్తులకు దేవుడు మరి పెట్టడు. మనం మోయగలిగినటువంటి భారాన్ని మాత్రమే. దేవుడు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి. అయితే మనం జయించగలిగినంత మటుకే భక్తుల ఎడల మరి ఆ యొక్క కొన్ని శోధనలు పెడుతూ ఉంటాడు. ఎందుకంటే మనల్ని ఆత్మీయంగా బలపరచడానికి కదా. అందుకని బైబిల్ ఏం రాయబడింది చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలగచేయను. భక్తులైనటువంటి వారికి ఎంతవరకు వాళ్ళు సహించగలరో అంతవరకే పెట్టేవాడుగా ఉన్నాడు అన్నమాట. ఇంకా వాళ్ళు తట్టుకోలేని పరిస్థితుల్లో, వారు భరించలేనటువంటి పరిస్థితుల్లో దేవుడు వారిని తప్పించేవాడుగా ఉంటూ ఉన్నాడు. అంతేగాని దేవుడు భక్తులను విడిచిపెట్టేవాడు కాదనమాట కదా. అందుకని భక్తులను ఎక్కడి నుంచి దేవుడు తప్పిస్తాడంట? భక్తులను శోధనలో నుండి దేవుడు తప్పిస్తాడు కదా. భక్తులను అనేకమైనటువంటి అపాయకరం నుండి, పాపం నుండి, శాపం నుండి, మరి జరగబోయేటువంటి నష్టం నుండి దేవుడు తప్పిస్తూ ఉంటాడనమాట కదా. కాబట్టి మరి భక్తులను దేవుడు ఏం చేసేవాడుగా ఉన్నాడు? కాపాడేవాడుగా ఉన్నాడు. భక్తులను దేవుడు రక్షించేవాడుగా ఉన్నాడు. భక్తుల ఎడల మేలు చేసేవాడుగా ఉన్నాడు అనమాట. కాబట్టి మనం అందుకని దేవుని ఎంతో మనము ఆరాధించాలి. భక్తుల ఎడల దేవుడు ఒక మంచి మరి
ఆ యొక్క ప్రేమ కలిగి ఉన్నాడు. భక్తులు అంటే దేవునికి చాలా, అందుకని బైబిల్లో రాయబడింది, భక్తులు యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి మిక్కుల ఎంతో విలువ గలది కదా. భక్తులు అంటే దేవునికి చాలా ఇష్టం అన్నమాట కదా. మరి నేను చదువుకుంటూ వచ్చినాం 116వ కీర్తన 15వ వచనంలో, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. కాబట్టి దేవుని భక్తులు అంటే దేవుని చాలా వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చినాడు అనమాట కదా. భక్తులు వేరు, భక్తిహీనులు వేరు. భక్తులైనటువంటి వారి ఎడల దేవుడు ఎన్నో మేలులు చేసేవాడు ఉన్నాడు అనమాట కదా. కాబట్టి దేవుడు మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, భక్తులైనటువంటి వారికి దేవుడు చేసేటువంటి అనేకమైనటువంటి మేలులు. అందులో మొదటి విషయం ఏంటంటే, భక్తులను దేవుడు శోధనలో నుండి ఏం చేస్తాడు, దేవుడు తప్పిస్తాడనమాట. శోధనలో నుండి దేవుడు భక్తులను శోధనలో నుండి తప్పిస్తాడు. తర్వాత ఏం చేస్తాడు, రెండో విషయాన్ని మనం భక్తుల ఎడల దేవుడు ఏం కలగజేయ ఉన్నాడంటే చదువుకుందాం. మరి మొదటి సమూయేలు గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం, తన భక్తుల ఎడల దేవుడు ఏ రీతిగా దేవుడు కలిగి ఉన్నాడంటే, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం చదవండి, గట్టిగా చదవండి. 9వ వచనం, తన భక్తుల పాదములు త్రొట్టెలకుండా ఆయన వారిని కాపాడును, దుర్మార్గులు అంధకారమందు మాటు మనుగుదురు, బలము చేత ఎవడను జయం పొందుడు. ఇక్కడ మనం చూస్తే 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం, క్షమించండి, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం, తన భక్తుల పాదములు తొట్టెలకుండా ఆయన వారిని కాపాడు. భక్తుల పాదములను దేవుడు తొట్టెలకుండా కాపాడుతాడంట. భక్తులను కాపాడుతాడు. భక్తులను శోధనలో నుండి దేవుడు తప్పిస్తాడు. రెండోది, భక్తుల పాదములను దేవుడు ఏం చేస్తాడంట, కాపాడుతాడంట కదా. భక్తుల పాదములను దేవుడు కాపాడుతూ ఉంటాడు అనమాట. అందుకని భక్తులైనటువంటి వారికి దేవుడు మరి ఒక గొప్ప కాపుదల, ఒక భద్రత ఉందన్నమాట కదా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే, తన భక్తుల పాదములు త్రొట్టెలకుండా ఆయన వారిని ఏం చేస్తాడంట అండి, కాపాడుతాడంట కదా. మొన్న ఈ మధ్యన నవీన్ వాళ్ళు ఆటో మీద వస్తుంటే ఆటో పల్టీ కొట్టిందనమాట. మొన్న ఈ మధ్యన ఒకసారి నేను కరీంనగర్లో సేవ చేసి వచ్చిన చోట ఒక ఆటో పల్టీ కొట్టి దాదాపు దాంట్లో 7 చనిపోయినారు. కానీ మరి భక్తులైన దేవుడు వారు ఏం చేస్తూ వస్తున్నాడు చెప్పండి, కాపాడుతున్నాడు అనమాట. చాలా కార్లు మనకు అపాయాలు సంభవిస్తూ ఉంటాయి. మన చుట్టూనే ఉంటుంది అపాయం. ఎప్పుడు ఎక్కడ మనం ఏమవుతాం మనకు తెలియదు. మనం వెళ్తున్న మార్గంలో, మనం ఉంటున్న ప్రాంతాల్లో కూడా ఎక్కడైనా సరే అపాయం అనేది పొంచి ఉందన్నమాట. నవీన్ వాళ్ళు కూడా ఆటో మీద వస్తుంటే చాలా ఆశ్చర్యమైంది. ఆటో పల్టీ కొట్టిందంటే ఎవరికి ఇంత దెబ్బ కూడా ఏం కాలేదు చెప్పండి, కాలేదు. కారణం ఏంటంటే, తన భక్తులైనటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడు, కాపాడుతాడు. అందుకే ఇక్కడ ఏం రాయబడింది, తన భక్తుల పాదములు తొట్టెలకుండా ఆయన వారిని కాపాడును. భక్తుల పాదములను తొట్టెళ్ళకుండా కాపాడేటువంటి దేవుడు తన భక్తులను కాపాడుతాడు, తన భక్తులను రక్షిస్తాడు కదా. ఇది రెండో విషయం ఏంటంటే, తన భక్తుల పాదములను దేవుడు ఏం చేస్తాడంట, తొట్టెళ్ళకుండా కాపాడుతాడు. తొట్టెళ్ళకుండా వారిని కాపాడును. తన భక్తుల పాదములను తొట్టెళ్ళకుండా దేవుడు ఎంతో కాపాడుతాడు. కాబట్టి మొదటి విషయం ఏంటి, భక్తులను శోధనలో నుండి తప్పిస్తాడు. రెండో విషయము, భక్తులను మరి తమ భక్తుల పాదములను త్రొట్టెళ్ళకుండా కాపాడేటువంటి దేవుడు అనమాట. 97వ కీర్తన 10వ వచనం చదవండి. 97వ కీర్తన 10వ వచనం, యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకునుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని నడిపించును. కాబట్టి యెహోవా ఏం చేస్తున్నాడు, దేవుడు యెహోవాను ప్రేమించే వారలారా చెడుతనమును అసహించుకునుడి, తన భక్తుల ప్రాణమును ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, కాపాడుతున్నాడు. కాబట్టి భక్తుల ప్రాణాలను కాపాడుతున్నాడు, తన భక్తులను కాపాడుతాడు అనమాట.
అందుకని మనం దేవుణ్ణి ఆరాధించాలి. తన భక్తులైనటువంటి మనలను దేవుడు ఎంతో కాపాడేవాడుగా ఉన్నాడు, రక్షించేవాడుగా ఉన్నాడు. భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించును. భక్తిహీనుల చేతుల నుండి దేవుడు కాపాడుతుంటాడు. లోక సంబంధమైనటువంటి ఆ భక్తిహీనులైనటువంటి వారి చేతుల నుండి, మరి బలత్కారుల చేతుల నుండి దేవుడు మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు కదా. రెండో విషయం ఏంటంటే, భక్తుల ప్రాణాన్ని, తమ భక్తుల పాదములను ఏం చేస్తాడంట? తొట్టెళ్లకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడు అనమాట. కాబట్టి మరి భక్తులైనటువంటి వారు మనం దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి ఘనపరిచే బిడ్డలంగా నీవునే మనము కలిగి ఉండాలన్నమాట కదా. భక్తులకు దేవుడు ఇంకొకటి ఉంది. ద్వితీయోపదేశకాండంలో ఒక మంచి మాట ఉంటుంది, భక్తుల ఎడల దేవుడు చేసే అది మేలు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 8వ వచనం చదవండి. 8వ వచనం, ద్వితీయోపదేశకాండం 33:8. లేవిని గురించి ఇట్లనెను, నీవు తుమ్మిము, నీ ఊరిము నీ భక్తునికి కలవు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే భక్తులైనటువంటి వారికి ఏం కలదంట? నీ తుమ్మిము, నీ ఊరిము నీ భక్తునికి కలదు. అంటే తుమ్మిము, ఊరిము అంటే ఇక్కడ దేవుని వాక్యం ఏం రాయబడుతూ వచ్చిందంటే, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 8వ వచనంలో లేవిని గురించి దేవుడు ఇట్లా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నీ తుమ్మిము, నీ ఊరిము నీ భక్తునికి కలవు అంటాడు. అంటే తుమ్మిము, ఊరిము అంటే అర్థం ఏంటంటే, లేవి కాండంలో 8వ అధ్యాయము 7-8 వచనాల్లో రాయబడింది. లేవి కాండం 8వ అధ్యాయం 7-8 వచనాల్లో కూడా అక్కడ మనం ఆ తుమ్మిం గురించి, ఊరిం గురించి అక్కడ దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. తర్వాత నిర్గమకాండం 28వ అధ్యాయం 30వ వచనంలో కూడా ఈ తుమ్మిం గురించి, ఊరిం గురించి రాయబడుతూ వచ్చిందనమాట. ఇది ఏం తెలియజేస్తుంది అనంటే, మనలను సరైన రీతిలో నడిపిస్తుంది. సరైన రీతిలో ఇది నడిపించేదిగా ఉందన్నమాట. కాబట్టి తుమీం అంటే అర్థం ఏంటంటే, మరి పరిపూర్ణతలు అని అర్థం అన్నమాట. తుమీం అంటే పరిపూర్ణతలు. అలాగే ఊరిం అంటే కాంతులు అని అర్థం అన్నమాట. కాంతులు అని అర్థం. ఇవి యాజకునికి మరి ఆ యొక్క 12 గోత్రములు కలిగినటువంటి ఆ వజ్రాలు ఇక్కడ యాజకుని యొక్క ఏపోదు మీద ఆ యొక్క యాజకునికి ఉంటాయి అన్నమాట. అయితే ఆ యొక్క ఏపోదు మీద ఆ యాజకునికి దాని దగ్గర ఒక చిన్న 2 రాళ్ళు ఉంటాయి అన్నమాట. ఆ 2 రాళ్ళే, ఒకటి తుమీము, ఒకటి ఊరిం అన్నమాట. ఈ 2ని ఏం చేసేవాళ్ళంటే, మరి ఈ రాళ్ళు ఏం చేస్తూ ఉండే అంటే దారి చూపిస్తూ ఉండే అన్నమాట. ఎవరన్నా ఏదన్నా అవసరత ఉంటే, ఎవరన్నా ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళాలంటే, లేకపోతే ఏదన్నా పని చేయాలంటే, ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరైనా ఏదైనా ఒక పని చేయాలంటే, లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళాలంటే వాళ్ళు ఏం చేస్తూ వచ్చేవాళ్ళంటే, ఈ ఊరిము తుమ్మిము యాజకుని దగ్గరికి వెళ్ళేవాళ్ళు అనమాట. ఆ యాజకుని దగ్గర ఆ ఏపోదు మీద ఇక్కడ 12 రాళ్ళు ఉంటాయి. ఆ 12 రాళ్ళు ఒక చోట మరి చిన్నగా ఒక పక్కన ఏముంటాయి అంటే, దేవుడు దాంట్లో పెట్టించాడు అనమాట. ఈ తుమ్మీము, ఈ ఊరిం అనేవి ఈ 2 దానిలో పెట్టిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ 2టిని తీసినప్పుడు అది వెలుగుతూ ఉందనుకో, నల్లది, ఒక రాయి నల్లగా ఉంటుంది, ఒక రాయి తెల్లగా ఉంటుంది అనమాట. ఈ 2 వజ్రాలు లాంటివి అనమాట. ఇవి వెలిగినాయి అనుకోండి, మరి నల్లరాయి వెలిగింది అనుకోండి, నువ్వు వెళ్ళొద్దు అని. మరి తెల్లరాయి వెలిగింది అనుకోండి, నువ్వు వెళ్ళమని అర్థం అనమాట. నువ్వు ఇది చేయమని అర్థం. అంటే తన భక్తులైనటువంటి వారికి దేవుడు అది ఇచ్చినాడు అనమాట. అంటే ఇవి ఏం మనకు జ్ఞాపకం చేస్తున్నాయంటే, మనల్ని నడిపిస్తాయి అన్నమాట. నడిపించేది అంటే దేవుడు మనకొక నిరీక్షణ. దేవుడు మనకొక దేవుని దగ్గర విచారణ చేయడానికి దావీదు ఏం చేస్తాడంటే, మరి 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో ఏపోదును తెమ్మంటాడు. ఏపోదును తెచ్చి చూడండి, చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో, 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 7వ వచనం చూడండి. పిమ్మట దావీదు ఏపోదును తెమ్మని యాజకుడు
అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసుకుని వచ్చును. ఆ రోజుల్లో దావీదు వద్దకు తీసుకుని వచ్చినాడు. ఏఫోదును తీసుకురామని అక్కడ అబ్యాతారు అనేటువంటి ఒక యాజకుడు ఉన్నప్పుడు అతని దగ్గరికి వెళ్ళి దావీదు అన్నాడు, ఏఫోదును తీసుకురామన్నాడు. ఏఫోదును తీసుకుని వచ్చినప్పుడు దాంట్లో ఈ యొక్క ఊరీము తుమీం అనేది అక్కడ రెండు చిన్న చిన్నవి ఉంటాయి, రాళ్ళు లాంటివి ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి వాళ్ళు ఇది చేయొచ్చా చేయకూడదు అనేది వాళ్ళు చెప్పేవాళ్ళు, ఆ ప్రకారంగా నడుచుకునేవాళ్ళు అన్నమాట కదా. కాబట్టి అందుకని దాని దగ్గర విచారం చేసేవాళ్ళు. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయము 6వ వచనం చదవండి. 6వ వచనం, యెహోవా యొద్ద విచారం చేయగా యెహోవా స్వప్నం ద్వారానైనను ఊరిము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీకుండును. అంటే మరి దేవుడు ఊరిము ద్వారా తుమీము ద్వారా దేవుడు ఏం చేసేవాడంటే సెలవిచ్చేవాడు అనమాట. కానీ సౌలుకి దేవుడు ఏం చేయలేదంటే, మరి ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే దేవుని దగ్గర వాళ్ళు విచారం చేసినప్పుడు మేము యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని చెప్పి దేవుని దగ్గర వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళిద్దరు అప్పుడు దేవుడు ఏం చెప్పేవాడంటే నువ్వు వెళ్ళమని చెప్పేవాడు, లేకపోతే ప్రవర్తల ద్వారా మాట్లాడేవాడు, లేకపోతే స్వప్నం ద్వారా మాట్లాడేవాడు, లేకపోతే ఊరిము ద్వారా మాట్లాడేవాడు. ఇక్కడ ఏముంది? మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనం, యెహోవా యొద్ద విచారణ, సౌలు యెహోవా యొద్ద విచారణ చేసినప్పుడు యెహోవా స్వప్నం ద్వారానైనను ఊరిము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీకుండెను. అంటే మరి ఊరిము ద్వారా కూడా ఎక్కడ కూడా దేవుడు తనకి ఏమి కూడా సెలవు ఇవ్వలేదన్నమాట. అంటే ఈ ఊరిం అనేది మరి మనకు ఏం చూపిస్తుందంటే మరి నడిపించేది, మనలను మనం ఏం చేయాలనేది దేవుడు మనకు ఒక గొప్ప మార్గాన్ని చూపించేది అనమాట. తన భక్తులైనటువంటి వారిని నడిపించేది. నువ్వు ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు. మీరు కూడా ఈ దినాన్ని మనకు కూడా దేవుడు వాక్యం ఇచ్చినాడు. మనం ప్రార్థన చేసి దేవుని దగ్గర మనం ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. నువ్వు ఈ పని చేయాలా చేయకూడదా, ఇది నువ్వు చేసేది కరెక్టా కాదనేది మనకు కూడా దేవుడు ఇచ్చినాడు. ఆ రోజుల్లో అయితే ఈ యొక్క మరి తుమీము ఊరిమని ఈ రెండు ఉండేవి అన్నమాట. ఈ రోజుల్లో అయితే దేవుడు తన పరిశుద్ధ గ్రంథం బైబిల్ మనకి ఇచ్చినాడు. దీంతోనే దేవుడు మాట్లాడతాడు. అందుకని ఎబ్రీల్కి రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంది చూడండి. ఎబ్రీల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవర్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా నియమించను ఆయన ద్వారా. కాబట్టి ఇక మనం చూసినట్లయితే మరి ఇప్పుడైతే ఎవరితో మాట్లాడుతున్నాడు? పూర్వకాలంలో నానా విధాలుగా నానా రకాలుగా దేవుడు ప్రవర్తల ద్వారా, దర్శనముల ద్వారా, కళల ద్వారా, తర్వాత ఊరిము ద్వారా, తుమీము ద్వారా దేవుడు మాట్లాడేవాడు కదా. ఇప్పుడైతే ఎవరితో మాట్లాడుతున్నాడు? యేసు ప్రభు వారు మనకు మాట్లాడేటువంటి దేవుడు అనమాట. యేసు ప్రభు మనకు మార్గాన్ని చూపించేటువంటి దేవుడు. ఇది ఎవరికి కలదు? ఇక్కడ మనం చూస్తే ద్వితీయోపదేశకాండం లేదు సంఖ్యాకాండం 27వ అధ్యాయము చూడండి. సంఖ్యాకాండం 27వ అధ్యాయము అక్కడ కూడా ఒక మంచి మాట రాయబడింది. సంఖ్యాకాండం 27వ అధ్యాయము, సంఖ్యాకాండం 27వ అధ్యాయము 21వ వచనం చదవండి. 21వ వచనం, యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలవగా అతడు యెహోవా సన్నిధిని ఊరిము తీర్పు వలనను అతని కొరకు విచారింపవలను. అతడును అతనితో కూడా ఇశ్రాయేలు వారందరూ అనగా సర్వ సమాజము అతని మాట చొప్పున సమస్త కార్యములు జరిపింపవలను. అంటే ఇక్కడ రాయబడింది ఏంటంటే యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలవగా, ఎవరైనా సరే యాజకుని దగ్గరకు వచ్చినప్పుడు అతడు యెహోవా సన్నిధిని ఊరిము తీర్పుల ద్వారా అతని కొరకు ఏం చేసేవాళ్ళు? విచారించేవాళ్ళు అనమాట. ఏది చేయాలన్నా ఏది చేయకూడదన్నా బైబిల్ గ్రంథంలో ఈ ఊరిము తుమీము గురించి దేవుడు చెప్తున్నాడు. ఇది ఎవరికి కలదు చెప్పండి? ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 8వ వచనం మరొకసారి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 33:8 చదవండి.
లేవిని గురించి ఇట్లనెను, నీ తుమ్మిము నీ ఊరిము నీ భక్తుని కలదు కదా. మన యొక్క జీవితాల్లో కూడా మరి దేవుడు అట్టి కృపను మనకి ఇచ్చినాడు అనమాట. దేవుడు ఆ రీతిగా దేవుడు తన భక్తులైనటువంటి మనడల దేవుడు అలాంటి కార్యాలు దేవుడు చేసేవాడుగా ఉన్నాడు అనమాట కదా. కదా ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పుకున్నాం. భక్తులను శోధనలో నుండి తప్పించేటువంటి దేవుడు. తర్వాత భక్తుల పాదములు తొట్టెళ్లకుండా కాపాడే దేవుడు. తర్వాత భక్తులైనటువంటి వారికి ఏముంది చెప్పండి, నడిపించే దేవుడు, వారికి మార్గాన్ని తెలియచేసే దేవుడు కదా. నీ తుమ్మిము నీ ఊరిము అంటే ఇది తన భక్తునికి కలదు అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలైన మనం ఎంతో ధన్యులమన్నమాట కదా. 103వ కీర్తన 4వ విషయాన్ని కూడా చదువుకుందాం. 103వ కీర్తన 11వ వచనాన్ని చదవండి. 103వ కీర్తన 11వ వచనం. 103వ కీర్తన 11వ వచనం చదవమ్మా. భూమి చూసారండి. ఇక్కడ మనం చూసినట్లయితే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో తన యందు భయభక్తులు గలవారి ఎడల కూడా దేవుని యొక్క కృప అంత అధికంగా ఉందంట కదా. 103వ కీర్తన 11వ వచనంలో భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో తన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది అంటాడు. అంటే తన భక్తులైనటువంటి వారికి దేవుడు కృప చూపేటువంటి దేవుడుగా ఉన్నాడు. భక్తులకు దేవుడు ఏం చేస్తాడు, కృప చూపుతాడు అనమాట. భక్తులైనటువంటి వారికి దేవుడు ఎప్పుడు తన కృపను చూపిస్తూ ఉంటాడు కదా. 2వ దినవృత్తాంతముల గ్రంథం 2వ దినవృత్తాంతములు అక్కడ ఒక మంచి మాట దేవుడు రాసి పెడుతూ వచ్చినాడు. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 6:14. యెహోవా ఇశ్రాయేలు దేవా, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చు కృప చూపుచుండు. నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి యందైనను లేడు. తన భక్తులైనటువంటి వారికి తన నిబంధన నెరవేర్చే దేవుడు, తన కృపను చూపుతూ తన నిబంధనను దేవుడు ఏం చేస్తాడంట, నెరవేర్చేటువంటి దేవుడు. చూడండి భక్తుల ఎడల దేవుడు ఎంత మరి గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు కదా. తన భక్తులైనటువంటి వారికి తన కృపను చూపుతాడంట, తన నిబంధనను దేవుడు ఏం చేస్తాడు, నెరవేరుస్తాడు. భక్తులకు తన నిబంధనను నెరవేర్చేవాడు అనమాట కదా. 4వ విషయం ఏంటంటే తన నిబంధనను నెరవేరుస్తాడు. తన భక్తులకు ఇప్పుడు మనం 31st రాత్రి మన వాగ్దానం తీసుకున్నాం. వాగ్దానం తీసుకున్నప్పుడు దేవుడు దాన్ని ఏం చేస్తాడు, భక్తులైనటువంటి వారికి దాన్ని నెరవేరుస్తాడు. అందరికీ నెరవేరుద్దా? అందరికీ నెరవేరదు. ఎవరైతే తన భక్తులైనటువంటి వారు ఉంటారో వారికి ఆ వాగ్దానము నెరవేర్చబడదు అనమాట. అందుకని ఏమన్నాడు అక్కడ, భక్తులకు తన నిబంధనను నెరవేర్చే దేవుడు కదా. భక్తులైనటువంటి వారికి దేవుడు తన కృపను తన నిబంధనను ఏం చేస్తాడంటే అండి, నెరవేర్చేవాడు కదా. కాబట్టి మరి తర్వాత ఏముంది, మరి 34వ కీర్తన 7వ వచనం. భక్తులైనటువంటి వారికి దేవుడు చేసే మరి యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలు వారెడల దేవుడు ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అన్నమాట కదా. కాబట్టి అక్కడ రాయబడింది ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతను కావలి ఉంచి వారిని తన భక్తులైనటువంటి వారికి తన దూతను కావలి ఉంచి వారిని దేవుడు ఏం చేస్తాడు, రక్షిస్తాడు అన్నమాట. 5వ విషయం ఏంటంటే తన దూతలను కావలిపెట్టి దేవుడు రక్షిస్తాడు. భక్తులను శోధనల నుండి తప్పిస్తాడు. భక్తుల పాదములను తొట్టెళ్లకుండా కాపాడుతాడు. తర్వాత భక్తులకు ఏముంది, తుమీము ఊరిము నడిపింపు ఉంది. తర్వాత భక్తులను దేవుడు ఏం చేస్తాడు కదా, భక్తులకు తన నిబంధనను నెరవేరుస్తాడు. తన భక్తుల చుట్టూ తన దేవదూతలను కావలబెడతాడు. తన భక్తులైనటువంటి వారి చుట్టూ తన దూతను కావలబెట్టి దేవుడు వారిని ఏం చేస్తాడు, రక్షించేవాడుగా ఉన్నాడు అనమాట కదా. ఇది భక్తుల ఎడల దేవుడు కలిగి ఉన్నటువంటి అనేకమైనటువంటి గొప్ప విషయాలు అనమాట. భక్తుల ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి
గొప్ప విషయం ఏంటంటే మరి తన భక్తుల ఎడల ఆయన మరి తన దూతను కావలబెట్టి వారిని ఏం చేస్తుంటాడు, రక్షిస్తూ ఉంటాడు. 6వ విషయాన్ని కూడా చదువుకుందాం. 34వ కీర్తన 9వ వచనం చదవండి. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులుంచుడి, ఆయన యందు భయభక్తులుంచు వానికి ఏమీ కొదువు లేదు. ఎవరైతే ఆయన భక్తులై ఉంటారో వారికి ఏమి కొదువు లేకుండా దేవుడు చేస్తాడనమాట. భక్తులైనటువంటి వారికి ఏ కొదువు ఉండదంట. తన యందు భయభక్తులు గలవారి యందు మరి ఎవరైతే తన యందు భయభక్తులు ఉంచుతారో ఆయన యందు భక్తులైనటువంటి వారికి ఏది కూడా కొదువు లేకుండా దేవుడు చేస్తూ ఉంటాడంట కదా. కాబట్టి భక్తులైనటువంటి వారిని దేవుడు ఏ కొదువు లేకుండా చేస్తాడు. 111వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. అక్కడైతే తన భక్తులైనటువంటి వారికి దేవుడు ఆహారం ఇస్తున్నాడంట. 111వ కీర్తన 5వ వచనం. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను. మనం ఇక్కడ చూసినట్లయితే భక్తులైనటువంటి వారికి ఆయన ఆహారం ఇస్తున్నాడంట. నిజంగా ఈ లోకంలో ఎంతోమంది ఇప్పటికి కూడా చాలామంది ఆహారం లేక ఎంతో తల్లడిల్లే వాళ్ళు ఉన్నారు. ఆహారం లేక చెత్త కుండీలో పడేసినటువంటి ఆ కుక్కలు తినేటువంటి ఆహారాన్ని తినేవాళ్ళు కూడా ఎంతోమంది ఈ భూమి మీద ఉన్నారు. ఎంతోమంది ఆకలితో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవుడు తన భక్తులైనటువంటి వారికి ఏం చేస్తున్నాడు, దేవుడు ఆహారం ఇచ్చుచున్నాడు అంట కదా. కాబట్టి తన భక్తులైనటువంటి వారికి 6వ విషయం ఏంటంటే తన భక్తులైనటువంటి వారికి ఆయన ఏ కొదువు లేకుండా చేస్తూ ఉంటాడంట. అందుకని 10వ వచనంలో 34వ కీర్తన 10వ వచనంలో సింహ పిల్లలు ఏమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. కాబట్టి భక్తులైనటువంటి వారికి ఆహారం ఇచ్చే దేవుడు, వారికి ఏ కొదువు లేకుండా చేసేటువంటి దేవుడు. ఈ దినాన ఏ కొదువు లేకుండా ఉన్నామంటే తన భక్తులైనటువంటి మనకు దేవుడు ఇచ్చేటువంటి కృప అన్నమాట. సమృద్ధిగా ఆహారం ఇస్తున్నాడు దేవుడు, మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు అంటే అది దేవుడు ఇచ్చినటువంటి అది ఎంతో కృప అనమాట. తన భక్తుల ఎడల దేవుడు ఆ రీతిగా అలాంటి కృపను కలిగి ఉన్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. మరి 37వ కీర్తనలో కూడా ఒక మంచి మాట చదువుకుందాం. 37వ కీర్తన 28వ వచనం. 37వ కీర్తన 28వ వచనం చదువు. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడవడు, వారెన్నిటికీ కాపాడబడుదురు కానీ భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను ఏం చేయడంటండి, ఆయన భక్తులను విడవడు. దేవుడు తన భక్తులైన వారిని దేవుడు ఎప్పుడు కూడా విడవడు అనమాట. వారిని దేవుడు ఏం చేస్తూ ఉంటాడంట, వారు ఎన్నటికీ కాపాడబడుదురు. భక్తులైనటువంటి వారు ఎన్నటికీ కాపాడబడతారు. కాబట్టి భక్తులైన వారి ఎడల దేవుడు ఎంతో గొప్ప ఉద్దేశాలు, గొప్ప సంకల్పం దేవుడు కలిగి ఉన్నాడు. కాబట్టి భక్తులైనటువంటి వారి ఎడల దేవుడు తన ఒక ఉన్నతమైనటువంటి విధానం దేవుడు కలిగి ఉన్నాడు. కాబట్టి భక్తులను శోధనల నుండి దేవుడు తప్పించడానికి దేవుడు సమర్థుడు కదా. కాబట్టి భక్తుల ఎడల దేవుడు అనేకమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. కాబట్టి మన ఎడల దేవుడు చేసినటువంటి మేలులన్నింటిని బట్టి మనం దేవుణ్ణి ఆరాధిస్తాం కదా. మొదటి విషయం ఏం రాయబడుతూ వచ్చిందంటే మరి భక్తులను శోధనల నుండి తప్పించడానికి దేవుడు సమర్థుడు కదా. తర్వాత భక్తులైనటువంటి వారి పాదములు తొట్టెలకుండా కాపాడేటువంటి దేవుడు, తన భక్తులను నడిపించే దేవుడు. తుమ్మీము ఊరీము ద్వారా లేదా వాక్యం ద్వారా తన భక్తులను మరి నడిపించే దేవుడు. తర్వాత 4వ విషయం ఏంటంటే భక్తులకు తన కృపను తన నిబంధన నెరవేర్చే దేవుడు. భక్తుల చుట్టూ 5వ విషయం ఏంటంటే భక్తులకు తన దూతను కావలబెట్టి రక్షించే దేవుడు. 6వ విషయం ఏంటంటే భక్తులైనటువంటి వారికి ఏ మేలు కొదువై ఉండదు. భక్తులైనటువంటి వారికి ఏ కొదువు లేకుండా చేయాలని దేవుని ఆలోచన. తర్వాత చివరి మాట ఏంటంటే భక్తుల పాదములను తన భక్తులను విడవడు. తన భక్తులను దేవుడు విడవడు అనమాట. తన భక్తులు ఎన్నటికి కాపాడబడతారని వాక్యం చెప్తుంది కదా. భక్తులను దేవుడు విడిచిపెట్టాడు. చాలాసార్లు
మనం అనుకుంటాం దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు. కొంచెం కష్టాలు రాగానే, కొంచెం ఇబ్బందులు రాగానే, కొంచెం ఏదైనా అనారోగ్యాలు రాగానే మనం అనుకుంటాం దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు అసలు ఉన్నాడో లేదో అని మనం అనుకుంటాం. కానీ ఆయన మనల్ని ఎడవడు కదా. నేను నిన్ను ఎడవను, ఎడబాయనని చెప్పింది దేవుడు. దేవుడు ఎప్పుడు కూడా తన భక్తులను ఆయన ఎప్పటికీ మర్చిపోడు, ఆయన వారిని ఎడవడు అనమాట. కాబట్టి ఇట్టి అనుభవంతో మనం దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ప్రభా, ఇంతవరకు కూడా నీ భక్తుడనైన నన్ను ఇంతవరకు కాపాడినావు, నీ భక్తురాలనైన నన్ను ఇంతవరకు రక్షించినావు. నాకు అనేకమైనటువంటి నీ భక్తురాలనైన నాకు అనేకమైనటువంటి మేలు చేసినావు. నీ భక్తుడైన నాకు అనేకమైనటువంటి మేలు చేసినావు. అందరూ నన్ను విడిచిపెట్టినను, నువ్వు నన్ను విడిచిపెట్టినటువంటి దేవుడు. దేవా, నా ఎడల మీరు చేసిన అనేక మేలులు, అనేకమైనటువంటి ఉపకారములతో దేవా నువ్వు నా ఎడలు చేస్తూ వచ్చినావు అని చెప్పి దేవుని మనము ఆరాధన చేద్దాం. ఏమని ఆరాధన చేద్దాం? తండ్రి, నీ భక్తుడైన నా ఎడల ఎన్నో మేలు చేస్తూ వచ్చినావు. నీ భక్తుడైన నా యందు మీ కృపను నెరవేరుస్తూ వచ్చినావు, నీ నిబంధన నెరవేరుస్తూ వచ్చినావు. నీ భక్తుడైన నా ఎడల మీ మెండైన కృపను చూపుతూ వచ్చినావు. నీ భక్తురాలైన నా ఎడల ఎన్నో మేలు చేస్తూ వచ్చినావు. నీ భక్తురాలైన నన్ను ఎంతో కాపాడి, ఆరోగ్యం ఇచ్చి, ఆవుసిచ్చి, అనేక పర్యాయముల అపాయం నుండి, కష్టం నుండి, బాధల నుండి, శ్రమల నుంచి నన్ను తప్పిస్తూ వచ్చినావు. ఇబ్బందికరమైన పరిస్థితుల నుండి, అపాయకరమైనటువంటి పరిస్థితుల నుండి దేవా నువ్వు నన్ను ఎంతగానో కాపాడినావు అని చెప్పి దేవుని మనము ఘనపరిచే వారంగా, దేవుని మనం మహింపరిచే వారమై ఉండాలన్నమాట. కాబట్టి దేవుడు మన ఇద్దరి నుండి కోరుకునేది ఏంటంటే, తన భక్తులైనటువంటి మనము దేవుణ్ణి ఎంతో ఆరాధించి దేవుణ్ణి స్తుతించాలి. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించుగాక. మనం లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం.